మా అన్నదమ్ములకి అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. మా వల్ల క్షమాపణ కోరుతున్నాం. ఎందుకంటే మీకు చెప్పిన ఒక టైం మీడియా సమావేశం ఒక టైం పెట్టడం జరిగింది. దయచేసి పెద్ద మనసు చేసుకొని మా గరీబోలను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం గత జూలై 31 తారీఖున ఏదైతే మోండా మార్కెట్ ఎస్కే జ్యువెలర్స్ దగ్గర ఒక కార్ ట్రాఫిక్ జామ్ విషయంలో నా తమ్ముడైన సాయి కిరణ్ హారం కొట్టడం జరిగింది. ఆ హారం కొట్టడంలో మాట పెరిగి ఎస్కే జ్యువెలర్స్, మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నా, ఎస్కే జ్యువెలర్స్ కుటుంబ సభ్యులు వారిపై దాడి చేసి తిట్టడం జరిగింది. దాని తర్వాత సాయికి సపోర్టుగా వచ్చిన మా సాయి దాదా మరియు అరుణ్ గారిని కూడా కొట్టడం జరిగింది. దీని తర్వాత సాయి దాదాని అరుణ్ గారిని మా టకరబస్సి వాసులు మరియు రామేశ్వర్ గౌడ్ గారు హాస్పిటల్కి తీసుకెళ్ళి మరియు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లడం జరిగింది. మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళందరూ కూడా వచ్చిర్రు. మీకు మరియు మరోసారి చెప్తున్నా, మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి సపోర్ట్గా నిలిచి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించింది కూడా వాళ్ళే. మాతో పాటు వాళ్ళే. ఇప్పుడు ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు నాయకులు అలాగే తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే ఇలా వీడియోలు చూసి చాలా భావోద్వేగానికి గురయ్యారో, వాళ్ళు ఏ విధంగా అయితే మాకు అండగా నిలబడ్డారో వారితో పాటు ఇక్కడున్న పాట్ మార్కెట్లో మార్వాడి జ్యువెలర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి అండగా నిలబడి ఇది జరిగింది తప్పు, ఒక వ్యక్తి చేసింది తప్పు, కానీ మేము సమాజం మొత్తం మీ వెంట ఉంటాం, మీ ఎంబడి ఉంటాం అని చెప్పి ఈరోజు వీళ్ళకి అండగా నిలబడి క్షమాపణ కోరడం జరిగింది. ఈ క్షమాపణ కోరడం దేనికి? ఏదైతే బయట మార్వాడి సమాజ్ను వాళ్ళందరూ కలిసి మన ఎస్సీలు బీసీలపై దాడి చేసిరని చెప్పిర్రో దానికి ఒక క్లారిటీ ఏంటంటే వీళ్ళంతా మాతోనే ఉన్నారు. మార్వాడి సంఘం అధ్యక్షుడు అశోక్ గారు మరియు పారస్ భాయ్ గారు, శ్యామో గారు, వీళ్ళందరూ కూడా మాతో పాటు నిలబడి డే 1 నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఏదే విధంగా అయితే టకరబస్సి పెద్దలు ఉన్నారో, యాదన కానీ, ధరమన కానీ, శ్యామన కానీ, వీళ్ళందరూ కానీ ఏ విధంగా అయితే డే 1 నుంచి మాతో పాటు ఉన్నారో అదే విధంగా వీళ్ళు కూడా మాతో పాటు ఉండి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దర్జు చేయించి వాళ్ళకి అండగా నిలుస్తూ ఇక్కడ ఉన్న బస్సు వాళ్ళతోనూ ఉన్నారు. మరీ ముఖ్యంగా బయట ఉన్న మారడోళ్ళకి మీకు చెప్తున్నాం, ఈ టకరబస్సి అనేది అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన మారడి వాళ్ళకి అందడండగా ఉంది. ఏ రోజు కూడా ఎవరిని డిస్టర్బ్ చేయలే, ఏ రోజు కూడా ఒక మాట అనలేదు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం, రానున్న కాలంలో కూడా కలిసిమెలిసి ఉంటామని చెప్పే ఒక ఉదాహరణ ఈ ప్రెస్ మీట్. మీకు ఇంకా చాలా విషయాలు అసోసియేషన్ సభ్యులు వాళ్ళు కూడా చెప్తారు. ఏ విధంగా అయితే మేము కలిసిమెలిసి ఉంటామని చెప్పి వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, అదే విధంగా మేము కలిసిమెలిసి ఉంటాం. కానీ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏదున్నా న్యాయపరంగా అక్కడ తెలుసుకుంటాం. కానీ మొత్తం మార్వాడి సమాజ్ని మాత్రం బదలాం చేయకూరని ఒక చిన్న ఉదాహరణకే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే బాధితులకు అండగా మనతో పాటు వాళ్ళు కూడా నిలబడ్డారు, మనతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చారు, వాళ్ళు కూడా నిలబడ్డారు. అందుకే దయచేసి అందరూ తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే స్టార్టింగ్ నుంచి అయ్యో పాపం మనలో కొట్టిర్రా నాయనా అని చెప్పి మాకు దండగా నిలబడ్డారో వాళ్ళందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది మేము 4వ రోజే పెడుతుండే, కానీ పోలీస్ శాఖ మాకు రిక్వెస్ట్ చేసింది, ఇది చాలా బర్నింగ్ అవుతుంది, దయచేసి మేము ఎంక్వైరీ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి మీరు ఎవ్వరు కూడా మీడియా ముందుకు రావద్దని చెప్పడం జరిగింది. దాన్ని దిక్కించే సాయి గారు కానీ, సాయి దాదా గారు కానీ, అరుణ్ గారు కానీ ఏం నాడు కూడా మీడియా ముంగడికి రాలేదు. ఈరోజు ఎందుకు వచ్చిందంటే మన దేశం మొత్తం ఐక్యత ఉండాలా, మనం అందరం కలిసిమెలిసి ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.